ఓకే అండి, నేను భావం చెప్తున్నాను. ఇక్కడ సంబోధన అంబా. అంబా అంటే అమ్మ అని అర్థం. జగన్మాత, జగజ్జనని తల్లి అమ్మ అని సంబోధిస్తున్నారు. ఇది కూడా అమ్మ యొక్క వక్షోజముల గురించి, ఆ వక్షోజముల మీద మెరుస్తున్న హారముల గురించి చెప్తున్నారనమాట. మాతృభావన ఇది కూడా. వక్షోజముల మీద హారం ఎలా ఉందంట? ముత్యాల హారం మెరుస్తూ ఉన్నదట. ఆ ముత్యాల హారం ఎవరిచ్చారంటే పురదమయితు కీర్తిమివతే, త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుడు ఇచ్చాడట ఆ హారం అమ్మవారికి. త్రిపురములు అంటే సాధనాపరంగా అర్థం చెప్పుకుంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములే త్రిపురములు. మనతో వాటిని తీసివేశాడన్నమాట. అంటే మనలో ఉన్న చెడు భావనలు, అంటే మనసు కూడా వాసనలతో సహా నిర్మూలించబడింది. అప్పుడు మనం పరమశివునితో కానీ అమ్మవారితో కానీ ఐక్యత పొందడం, ఇది సాధనాపరమైన అర్థం అన్నమాట. కానీ లౌకిక పరంగా అర్థం తీసుకుంటే ఆ గజాసుర సంహారం చేసి, గజాసురుడు అంటే ఏనుగు ముఖం గల రాక్షసుడు, అక్కడ ఉన్న ఆ ముత్యాలను తీసుకొని వచ్చి అమ్మవారికి హారంలాగా చేసి అమ్మవారికి బహుమతి ఇచ్చాడట పరమశివుడు. ముత్యములు ఉండే స్థానములు నేను ఇదివరకే మీకు చెప్పానండి. అమ్మవారి నాసికం గురించి వచ్చినప్పుడు ముత్యములు ఉండే స్థానం 5 అని చెప్పాను, గుర్తుందా మీకు ఎవరికన్నా? 5 స్థానాలు. అది ఏనుగు కుంభస్థలం, ఆల్చిప్ప ఉంటది కదా మేడం. తర్వాత అమ్మవారి నాసికం గురించి వచ్చినప్పుడు చెప్తాను. గుర్తుందా అండి ఎవరికన్నా? 5 పద్మం బిల్వదళం, పద్మం బిల్వదళం అవేనమ్మా? కాదు కాదు, నేను చెప్పింది ముత్యాలు ఎక్కడెక్కడ ఉంటాయి, 5 స్థానాలు చెప్పారు మంచి ముత్యాలు ఉండడానికి మనకి. అవి ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, లేదంటే నేను 61వ శ్లోకంలో చెప్పాను చూడండి. నేను గజ కుంభేషు అంటే ఏనుగు కుంభస్థలంలో ఉంటాయి, వెదురు బొంగులో ఉంటాయి. జలదేశు అంటే మేఘములలో ఉంటాయి. సుక్తికాయం అంటే ముత్యపు చిప్ప, ఆల్చిప్ప అంటాం కదండి అది. పనాసు అంటే పాము యొక్క పడగల మీద, ముఖ్యంగా నాగుపాము పడగ మీద. ఇక్షుకోదండే అంటే చెరుకు విల్లులో కూడా ముత్యాలు ఉంటాయంట. ఈ స్థానాలు చెప్పారు అప్పుడే 61 శ్లోకంలో కూడా చెప్పాను అనుకుంటా, మీకు చెప్పాను కదా. ఒకసారి చెప్పరమ్మా? పాము పడగ, ఆల్చిప్ప, చెరుకు విల్లు, మేఘం కదా మ్యామ్ ఇంకోటి చెప్పింది మీరు? మేఘంలో చెరుకు విల్లులో ఉంటుంది. ముత్యపు చిప్ప, జలదేశు అంటే మేఘములు, వెదురు బొంగు. అమ్మవారి నాసికను మనం వెదురు బొంగుతోనే కదా పోల్చాము. వెదురు బొంగు, గజ కుంభేషు. ఓకేనా, వచ్చాయా అండి? అయితే ఇక్కడ పరమశివుడు 5 స్థానాలు చెప్తున్నారు కదండి. అయితే మనకి ఇక్కడ పరమశివుడు తెచ్చినవి ఏమిటయ్యా అంటే ఏనుగు కుంభస్థలంలో ఉన్న ముత్యములు అన్నమాట. అంటే మామూలుగా అవి తెల్లగా ఉంటాయంట, కానీ అమ్మవారి యొక్క ఈ స్తన్యముల మధ్య హృదయం నందు, కంఠం నందు ప్రకాశిస్తూ ఉన్న ముత్యాల హారం మటుకు ఎరుపు తెలుపు వర్ణంలో ప్రకాశిస్తుందంటండి.
ఎరుపు రంగు దేనికి సంకేతం అంటే పరమశివుని యొక్క ప్రతాపానికి సంకేతం అంట. నా భర్త అంత ప్రతాపవంతుడు అని చాటి చెప్పినట్టుగా ఉన్నాయంట. అమ్మవారు సాధ్వి కదండి, మహాపతివ్రత కదా, అందుకని. తెలుపు దేనికి సంకేతం అంటే కీర్తికి సంకేతం. అంటే అందుకని ఆ పరమశివుడి యొక్క కీర్తిని చాటి చెప్తున్నట్టుగా ఉన్నాయంట ఈ ముత్యాల హారములు. ఇంకా ఎలా ఉన్నాయంట అంటే ఎరుపు రంగు తెలుపు రంగు ఎలా ఉన్నాయంట, అమ్మ అధర యొక్క కాంతి వీటిలో ప్రతిఫలిస్తున్నది అంట. అందుకని కూడా అవి అలా కనిపిస్తున్నాయా ఎరుపు తెలుపు వర్ణంలో ముత్యాల హారం అని కూడా చెప్తున్నారు. ఇదొక పోలిక కూడా పోలుస్తున్నారు అనమాట. ఇన్ని అంతరార్థాలు పెట్టేశారండి శంకరాచార్యుల వారు. మాతృభావాన్ని గుర్తు చేస్తున్నారు, అందుకనే అమ్మ అని సంబోధిస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకం భావం ఇదేనండి.